తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా 4వ ఎన్నిక వాయిదా పడింది. కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇటు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూటమి వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అయితే కూటమి వైసీపీ మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటికే 3 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రైట్, ఇక తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 4వ వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, చెప్పండి, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 4వ వాయిదా పడింది. ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? సంజన, కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ఇది 3వసారి. దీనికి సంబంధించి పూర్వపరాలు చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించినటువంటి 30 మంది వార్డు సభ్యులు ఉన్నారు. అందులో 2 కాలం చేయడం జరిగింది. దాంట్లో 28 మంది సభ్యులు ఉన్నారు. అందులో 28 మంది సభ్యుల్లో 10 మంది సభ్యులు టీడీపీలో జాయిన్ అయిపోవడం జరిగింది. దాని తర్వాత 18 మంది సభ్యులు వైసీపీ ఉన్నారు. అయితే నిన్న ఒక ఒప్పంద ప్రకారం, అంటే ఫస్ట్ పురపాలక సంఘం ఎన్నికలు జరిగినప్పుడు 2.5 సంవత్సరాలు వైస్ చైర్పర్సన్ పదవిని ఒకళ్ళు అలంకరించాలి, మరొక 2.5 సంవత్సరాలు మరొకరు తీసుకోవాలని చెప్పి ఒక ఒప్పందం పెట్టుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా నిన్న ఎన్నిక జరగవలసి ఉంది. అయితే 10 మంది సభ్యులు టీడీపీలోకి వెళ్ళిపోవడం, మిగతా 18 మంది సభ్యుల్లో కూడా కొంతమంది టీడీపీకి టచ్ లో ఉండడంతో వైసీపీ సభ్యులు ఎవరో కూడా నిన్న పురపాలక సంఘ కార్యాలయానికి ఎన్నికకి రాలేదు. దాంతో వాయిదా పడింది. టీడీపీ మా దగ్గరికి వచ్చినటువంటి 10 మంది సభ్యులతో పాటు మరొక 6 మంది సభ్యులు కూడా మాతో టచ్ లో ఉన్నారు. వారిని స్వేచ్ఛగా ఓటు హక్కు కనుక వినియోగిస్తే వారు మాకే ఓటు వస్తారు. తద్వారా టీడీపీ వైసీపీ యొక్క అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంటుందని చెప్పి ఆ ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు అయితే కనుక నిన్న ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి దాడిశెట్టి రాజా ఒక పిలుపునిచ్చారు. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులంతా కూడా తునికి తరలి వచ్చి మాకు మద్దతునివ్వాలి, మాకు సపోర్ట్నివ్వాలి, చలో తుని అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో కోనసీమ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కాకినాడ జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, అలాగే కాకినాడ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే దౌలూరు దొరబాబు, జగ్గంపేటకు సంబంధించిన నాయకులు వీరంతా కూడా పెద్ద ఎత్తున తునికి తరలివద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వీరందరినీ అడ్డుకున్నారు. దానికి కారణం ఏంటంటే చెలో తునికి అనుమతి లేదు, అక్కడికి వస్తే రకరకాల పరిస్థితులు తలెత్తాయి. ఆ నేపథ్యంలో అనుమతి లేని దానికి మీరు వెళ్ళడం కుదరదంటూ అడ్డుకట్ట వేశారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా తుల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి 10 మంది ఉన్నారో వారు స్వేచ్ఛగా పురపాలక సంఘ కార్యాలయంలోకి వెళ్ళి ఆ భవనంలో కూర్చున్నారు, మీటింగ్ హాల్లో కూర్చున్నారు. వైసీపీకి సంబంధించిన 18 మంది మాత్రం చైర్పర్సన్ ఇంట్లో దాడిశెట్టి రాజా సమక్షంలో వారు మీటింగ్ లో కొనసాగుతూ వచ్చారు. బయట గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి అని వాకం ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటారు. అయితే ఈ 18 మంది సభ్యులు కనుక పురపాలక సంఘ కార్యాలయానికి వెళ్తే వీరిలో కొంతమంది చేజారే అవకాశం పక్కాగా కనబడుతుంది. ఆ నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి వీరిని బయటికి రాకుండా లోపలే కట్టడి చేశారు. ఒక సందర్భంలో 10:30 ప్రాంతంలో అయితే మాత్రం ఆ సభ్యులంతా బయలుదేరి ఒకసారి జస్ట్ ఒక 100 మీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చారు. బయట గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి ఈ బయటకు వచ్చిన 18 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో తిరిగి వెనక వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా వ్యూహాత్మకంగా నడుస్తుంది. తుని పట్టణంలో జరిగినటువంటి గతంలో జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా చాలా దారుణంగా జరిగాయని చెప్పొచ్చు. దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో ఒక్క ప్రత్యక్ష పార్టీలు ఏ ఒక్కరిని కూడా నామినేషన్ కూడా వేసే పరిస్థితి లేదు. నామినేషన్ వేసిన వారిని బెదిరించారు, వేసిన వారిని వెనక్కి తీసుకునేలా చేశారు. తద్వారా ఏకగ్రీవంగా 30 మంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు టీడీపీ శ్రేణులు కావచ్చు, ఇతర పార్టీ శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఓటు హక్కును కావచ్చు, నామినేషన్ కూడా వేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. చాలా దారుణమైన ఇక్కడ చర్యలకి ఈ యొక్క శాసనసభ్యుడు ఒడిగొడుతున్నాడంటూ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం తారుమారైంది. వారు వీరయ్యారు, వీరు వారయ్యారు. ప్రస్తుతం అయితే కనుక టీడీపీ సేమ్ పాలసీని, సేమ్ స్ట్రాటజీని అప్లై చేస్తోంది. ఆ వైసీపీలో ఉన్నటువంటి 10 మందిని తమ వైపు తిప్పుకుంది, మరొక 6గురితో టచ్ లో ఉన్నామని చెప్తోంది. ప్రస్తుతం అయితే కనుక తునిలో ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో 11 గంటల నుంచి 12 గంటల లోపలుగా ఎన్నిక జరగవలసి ఉంది. ఈ టైంలో వస్తే కనుక కోరం ఫుల్ ఫామ్ అయితే కనుక ఎన్నిక జరుపుతాం, లేకపోతే వాయిదా వేస్తాం, లేకపోతే తర్వాత ఈ పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పి అధికార యంత్రాంగం చెప్పింది.
12 దాటిపోయినా సరే వారు రాకపోవడంతో మళ్ళీ మూడోసారి కూడా దీన్ని వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ డేట్ ఎప్పుడు ఇస్తారో తెలియవలసి ఉంది సంజన. అలాగే దత్తు, ఇది 4వ సారి వాయిదా పడటం మళ్ళీ ఎప్పుడు అంటే కొనసాగే అవకాశం ఉంది? అక్కడ ఎన్నికల అధికారులు ఏమంటున్నారు? అంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఎలక్షన్ సంబంధించి 3 సార్లు వాయిదా పడితే కనుక, అంటే నిన్న వాయిదా పడితే ఒక రోజు టైం ఇచ్చారు, అంటే ఈ రోజుకి పెట్టడం జరిగింది. ఇది మూడోసారి కూడా వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత 2 నెలలు టైం తీసుకుంటారా, 3 నెలలు టైం తీసుకుంటారా, లేకపోతే ఒక వారంలోనే మళ్ళీ తిరిగి ఎలక్షన్ ప్రక్రియను కొనసాగిస్తారా అన్నది అధికార యంత్రాంగం, అదే కలెక్టర్ షణ్మోహన్ శగిలి వారు నిర్ణయించవలసి ఉంది. అలాగే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కమిషనర్ కావచ్చు, లేకపోతే ఆర్డీఓ కావచ్చు, వారంతా చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రైట్. అలాగే దత్తు, మరి కాకినాడ జిల్లా తునిలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అక్కడ టీడీపీ నేతలు కానీ వైసీపీ నేతలు కానీ ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే కనుక కాకినాడ జిల్లా తుల్లో ప్రస్తుత వాతావరణం అయితే ప్రశాంతంగానే ఉంది. ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో మాత్రం కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పోలీసులు ఏదైతే పురపాలక సంఘ భవనం ఉందో ఆ భవనం దగ్గరికి వెళ్లకుండా బారికేట్లు అడ్డంగా వేయడం జరిగింది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు, ఏదో చెలో తుని పిలుపు మేరకు. ఆ నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ఆ బారికేట్లను తొలగించి పరుగులు ఉరుకులు పెట్టారు. ఆ నేపథ్యంలో పోలీసులు వచ్చి వారిని స్వల్ప లాఠీ చార్జ్ చేసి కంట్రోల్ చేశారు. తర్వాత ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరికి కూడా కూలంకుషంగా చర్చించడం, చెప్పడం కూడా జరిగింది. చెలో తునికి అనుమతి లేదు, ఇది కేవలం రాజకీయ దురుద్దేశాలతో జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కనుక మీరు ఉద్రిక్తంగా ప్రవర్తిస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు సంఘటనలు కావచ్చు, రకరకాల పరిస్థితులు తలెత్తే నేపథ్యంలో ఉన్న సంబంధంలో మీరంతా శాంతం వహించాలి, మీరు పోలీసులకి అలాగే చట్టానికి సహకరించాలని చెప్పి వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే వైసీపీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ గొల్లపురోలు టోల్ గేట్ వద్ద వాళ్ళని ఆపేయడం జరిగింది, కాకినాడ పట్టణంలో ఆపేయడం జరిగింది, జగ్గంపేట వద్ద ఆపేయడం జరిగింది. ఆపినప్పుడు కూడా వైసీపీ శ్రేణులు ఒకటే చెప్పే, అదే వైసీపీ శ్రేణులు అంటే ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వారంతా ప్రస్తుతం పెటాపురం గొల్లపురోల మధ్య ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద వాళ్ళు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బయట ఇచ్చారు, టోల్ గేట్ అడ్డంగా కూర్చొని వాహనాల రాకపోకలకి అంతరాయం కలిగిస్తూ వారు చెప్తారు. మీరు ఒకవేళ అనుమతి లేకపోతే కనుక మేము ఇంటి నుంచి బయలుదేరడం అంటే కనుక మీరు మాకు సమాచారం ఇచ్చి ఉంటే మేము ఇక్కడ దాకా రాము, మీరు మాకు సమాచారం ఇవ్వలేదు, సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ వారు పోలీసులకి మీరు సమాచారం ఇస్తే మీకు మేము సహకరిస్తాం, ఖచ్చితంగా చేస్తామంటూ వారు చెప్పుకొస్తారు. ప్రస్తుతం అయితే కనుక తుల్లో శాంతికర పరిస్థితుల్లో నెలకొని ఉన్నాయి. వైసీపీకి సంబంధించిన 18 మంది సభ్యులు చైర్పర్సన్ ఇంట్లో దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వారంతా ఉన్నారు. ఈ 10 మంది ఏదైతే జంపింగ్ జపాన్ చేసినటువంటి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి జంపింగ్ జపాన్ సభ్యులు 10 మంది ఎవరైతే ఉన్నారో వారంతా యనమల దివ్య నేతృత్వంలో వారంతా ఉన్నారు. వారంతా టీడీపీ సభ్యులు చెప్తున్న దాంట్లో ఒక రీజన్ కూడా ఉంది. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కు ఉంది. ఏదైతే 18 మంది సభ్యులు కౌన్సిలర్లు ఉన్నారో వారందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పురపాలక సంఘ భవనానికి వచ్చారంటే వారు ఖచ్చితంగా మాకే ఓటేస్తారు. దానికి కారణం ఏంటంటే కూటమి సర్కార్ చేస్తున్నటువంటి అభివృద్ధి, నీతి, నిజాయితీ పాలన. గతంలో దాదాగిరి, దందాగిరి, దౌర్జన్యాలు జరిగాయి. అలాంటి ఏళ్ళకుండా స్వేచ్ఛాయుతమైన పాలనని మేము కూటమి ప్రభుత్వం అందిస్తున్నాం. దానికి ఆకర్షితులై మా వైపు 10 మంది వచ్చారు. ఇంకా రావడానికి 6 నుంచి 8 మంది వరకు ఉన్నారు. వారిని ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాకుండా ఈ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ప్రస్తుత చైర్పర్సన్ కావచ్చు, లేకపోతే వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఆ నేపథ్యంలోనే వారు ఉండిపోయారు. వారు టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా పద్ధతిగానే వ్యవహరిస్తుంది, చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే మేము స్వేచ్ఛగా వచ్చి ఇక్కడ ఉన్నాం, వారిని మాత్రం రాకుండా వారే అడ్డుకున్నారంటూ ప్రత్యర్థి వర్గం మీద ఆరోపణలు చేస్తున్నారు సంజన. రైట్, థ్యాంక్ యూ దత్తు. చెప్తున్నారు డిఎస్పీ గారు. అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి వీలేదు అంటున్నారు. అయితే మేమే అన్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సుధాపాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తామని చెప్తున్నాం. క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత అన్నా తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 minutes వెయిట్ చేద్దాం. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా 4వసారి ఎన్నిక వాయిదా పడింది. కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూటమి, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. 2 వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కూటమి, వైసీపీ మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటికే 3 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా 4వ ఎన్నిక వాయిదా పడింది. కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూటమి వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. 2 వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కూటమి వైసీపీ మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటికే 3 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మళ్ళీ 18 నాకు ఫోన్ చేసి మళ్ళీ 18 అడుగుతున్నాడు.